హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్య వరల్డ్ ఛానల్ అండి. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చూడండి, అదేనండి పాల ఆర్ది అనమాట. ఈ ఆర్ది ఈ విధంగా చేసి మీరు ఇంట్లో తినాలనుకుని ఈ విధంగా చేయండి. ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఎవరికైనా మీరు బయట వాళ్ళకి ఇవ్వాలనుకుని ఇదే విధంగా చేసి ఇవ్వండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అది చాలా బాగా చేసేవారు ఆ తల్లి అనేసి. చూడండి, అయితే ఇది ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను. నైటే బియ్యం, ఒక గ్లాసు బియ్యం నేను కడిగి నానబెట్టాను అనమాట. ఉదయాన్నే క్లాత్ మీద ఆరబెట్టేసాను. ఒకసారి కడిగేసి వాష్ చేసి ఆరబెట్టాను. తర్వాత నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, ఆవు పాలు అనమాట. అంటే గ్లాసుల పిండికి 4 గ్లాసులు లెక్క మనకి వాటరు. అయితే ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్, గ్లాసుల పాలు వేసి పొయ్యి మీద పెట్టాను. అవి మరుగుతున్నాయి. ఈలోగా మనం మిక్సీ వేసిన పిండి ఉంది కదా, నెక్స్ట్గా తాలికలకి తయారు చేయాలి. తాలికలకి ఏంటంటే చిన్న గ్లాస్తో వాటర్ వేసి పెట్టాను. పెట్టి మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం, కొద్దిగా సాల్ట్ వేసి ఇవి కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు ఇందులో నేను 3 స్పూన్లు పిండి వేస్తున్నాను. ఇదిగోండి పిండి. అయితే పిండి వేస్తున్నాను కదా, చూసారా, ఇది ఇలాగా ఉడికిపోద్ది. చూడండి, మర్చి కొద్దిగా పలచకుంది అనుకోండి అంటే ఇంకొక స్పూను, ఇది మీకు చూపించడానికనే వేస్తున్నాను నేను, ఇంకొక స్పూన్ కూడాను. ఎందుకంటే పలచకుంటే ఎలాగ దాన్ని చేయాలని చెప్పేసి. అలాగే కొద్ది నెయ్యి కూడా వేయండి, వేస్తే బాగుంటుంది. ఇంక ఇది మనం పక్క దించేసుకొని చల్లారి పెట్టుకుందాము తాలికలు చుట్టడానికి. అయితే మరి ఇప్పుడు పాలు పెట్టాం కదా, పాల దగ్గరికి వెళ్దాము. నేను చిన్న గ్లాస్తో శనగపప్పు ఉదయమే నానబెట్టానండి. 1 గంట ముందు మనం నానబెట్టేసుకుంటే సరిపోద్ది. మీరు తీసుకుని క్వాలిటీని పెట్టి నానబెట్టిన పప్పు ఇక పాల్లో వేసాను. ఇవి ఉడకాలి. మెత్త ఉడికిసిన తర్వాత నెక్స్ట్ 1 గ్లాస్ పాలు ఉంచారని చెప్పాను కదా, అందులో మనం పిండి కలిపేసి ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఈ పిండి వేసాక మాత్రమే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది, ఉండ కట్టేస్తుంది. అందుకని కలుపుతూ ఉండాలి. నెక్స్ట్గా తాలికలు చుట్టాను చూసారా పళ్ళులోని. ఈ తాలికలన్నీ ఇలాగే వేసేయండి, ఉడుకుతాయి. తర్వాత ఇప్పుడు బెల్లం పక్కన పెట్టానండి, అది కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆర్ద్రలో వేసేయాలండి. వేసేసి ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్లు షుగర్ కూడా వేయండి. అలాగే కొద్ది నెయ్యి కూడా వేయండి, వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత మా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే, మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తర్వాత కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కొబ్బరికూర వేస్తున్నాను. కొబ్బరికూర వల్ల ముసలి వాళ్ళు ఎవరైనా తృప్తిగా తింటారనమాట. ముక్కలు తినలేరు కదా, వాళ్ళకి తినాలని ఉంటుంది కదా కొబ్బరికాయ ముక్కలు. కొబ్బరికూర అయితే తినలేరు కాబట్టి ఇలా తింటారనమాట. ఇంక ఇవన్నీ వేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి ఇలాచి పౌడరు, సాల్ట్, బెల్లానికి మాత్రం సాల్ట్ వేయాలండి. బెల్లం తీపికి మనకు తీపి అనిపించాలంటే వేయాలి. తర్వాత ఇంకంతేనండి.